Hello, hi. Today we will discuss about 6th class IIT JEE Mathematics Chapter 1 Number System. Okay, na? So, Chapter 1 Number System. So, Number System lo subtopic 1 Introduction, in earlier classes we have learned about addition, subtraction, multiplication, and division of numbers. We have also learnt about some pattern of number, some patterns of number sequences and done many other interesting things with numbers. In this chapter, we shall move forward on such interesting things with a bit of review and revision as well. Okay, na?
సో ఏంటి నెంబర్స్ చాప్టర్ 1 నెంబర్ సిస్టమ్ ఓకేనా. సబ్ టాపిక్ 1 ఇంట్రడక్షన్. ఇన్ ఎర్లియర్ క్లాసెస్ వీ హ్యావ్ లర్న్డ్ అబౌట్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆఫ్ నెంబర్స్ ఓకేనా. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం ఏం నేర్చుకున్నాం? అడిషన్. సో అడిషన్ అంటే మీన్స్ ప్లస్, సబ్ట్రాక్షన్ అంటే మీన్స్ మైనస్, మల్టిప్లికేషన్ అంటే ఇంటూ ఆర్ డాట్ అండ్ డివిజన్ ఆఫ్ నెంబర్స్. సో డివిజన్ అంటే మీన్స్ డివైడెడ్ బై ఓకేనా ఆఫ్ నెంబర్స్. We have also learnt about some patterns of number sequences and done many other interesting things with numbers ఓకేనా. సో ఏంటి నెంబర్స్ తోనే మనం ఏం చేస్తున్నాం? డిఫరెంట్ some patterns of number sequence and done many other interesting things కూడా నేర్చుకున్నాం ఓకేనా. సో in this chapter we shall learn move forward and such interesting things with a bit of review and revision as well ఓకేనా. సో ఈ చాప్టర్లో ఏం నేర్చుకున్నామంటే, సో we shall move forward in such interesting things with a bit of review and revision as well ఓకేనా. సో ఏదైతే ప్రీవియస్ నేర్చుకున్నాం వాటితో పాటు అడిషనల్గా సమ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ గురించి కూడా నేర్చుకుంటున్నాం ఓకేనా. సో ఫస్ట్ natural numbers. Since our childhood we are using numbers one, two, 3, 4 and so on etc. to count and calculate. These counting numbers are called natural numbers. ఓకేనా. సో ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ అంటే, సిన్స్ అవర్ చైల్డ్హుడ్ వీఆర్ యూజింగ్ నెంబర్స్ 1, 2, 3, 4 ఎక్సెట్రా టు కౌంట్ అండ్ క్యాలిక్యులేట్. సో ఏంటి చైల్డ్హుడ్లో మనం ఏం నేర్చుకున్నాం? నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్ ఎక్సెట్రా టు కౌంట్ అండ్ క్యాలిక్యులేట్. సో వాటిని ఏం చేస్తామంటే కౌంట్ చేయగలుగుతాం, క్యాలిక్యులేట్ చేయగలుగుతాం ఓకేనా. దీస్ కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. సో ఆ కౌంటింగ్ నెంబర్స్ని ఏమంటారంటే న్యాచురల్ నెంబర్స్ అంటారు ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్, we start counting from 1. Therefore, one is the smallest natural number. Smallest natural number. ఓకేనా.
సో ఏంటి వి స్టార్ట్ కౌంటింగ్ ఫ్రమ్, సో కౌంటింగ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకేనా. సో దేర్ ఫోర్ 1 ఈస్ ది స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్స్. ఓకేనా. సో న్యాచురల్ నెంబర్స్లో స్మాలెస్ట్ ఏంటంటే 1. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్, in order to describe the number of objects in a collection with no objects, we use the symbol zero called జీరో. ఓకేనా. సో ఏంటి ఇన్ ఆర్డర్ టు, సో నెక్స్ట్ పాయింట్ ఏమన్నామంటే ఇన్ ఆర్డర్ టు డిస్క్రైబ్ ది నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఏ కలెక్షన్ విత్ నో ఆబ్జెక్ట్స్. ఓకేనా. సో ఏంటి ఏదైనా ఇన్ ఆర్డర్ టు డిస్క్రైబ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఏ కలెక్షన్ విత్ నో ఆబ్జెక్ట్స్. సో ఏ ఆబ్జెక్ట్స్ లేవనుకోండి, వి యూజ్ ది సింబల్. సో ఈ సింబల్ యూజ్ చేస్తాం. సో ది సింబల్ ఈజ్ కాల్డ్ జీరో. ఓకేనా. So next point, the number 0 together with the natural numbers gives us the numbers 0, 1, 2, 3, 4 and so on, which are called whole numbers. ఓకేనా. సో ఏంటి, సో ఏదైనా ఏ ఆబ్జెక్ట్స్ లేకుంటే మనం తీసుకున్న వాటిలో 10 కాల్డ్ జీరో. ఓకేనా. సో న్యాచురల్ నెంబర్స్, ది నెంబర్ 0 together with the natural numbers gives us the numbers 0, 1, 2, 3, 4 which are called whole numbers. ఓకేనా. సో న్యాచురల్ నెంబర్స్ మనం ఏం చేస్తున్నామంటే జీరో యాడ్ చేస్తున్నాం. ఓకేనా. ది నెంబర్ 0 టుగెదర్ విత్ న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్కి జీరోనే యాడ్ చేస్తున్నాం. ఓకేనా. టుగెదర్ అంటే కలుపుతున్నాం. గివ్స్ ది నెంబర్స్ 0, 1, 2, 3, 4. సో అయితే మనకి ఏం నెంబర్స్ వస్తాయి, 0, 1, 2, 3, 4. ఓకేనా. అండ్ సో ఆన్ విచ్ ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. ఓకేనా. సో న్యాచురల్ నెంబర్స్కి జీరోని కలిపితే టుగెదర్ అంటే కలిపి రాస్తే వచ్చి న్యూ సిస్టమ్ని ఏమంటారంటే హోల్ నెంబర్స్ అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్, ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఇస్ ఏ
every natural number is a whole number but 0 is a whole number which is not a natural number. Okay na? So next ఏమంటామంటే every natural number is a whole number because so natural numbers అనేవి 1 తో స్టార్ట్ అవుతాయి కాబట్టి so every natural number is a whole number but 0 is a whole number which is not a natural number. So 0 అనేది whole number కాబట్టి natural number కాదు. ఓకేనా? సో ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్ ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్ అనేవి 1 తో స్టార్ట్ అవుతాయి కాబట్టి హోల్ నెంబర్స్ అవుతాయి బట్ 0 అనేది హోల్ నెంబర్ కాబట్టి 0 ఈజ్ నాట్ ఏ whole number. 0 is a whole number which is not a natural number. 0 అనేది whole number అవుతుంది కానీ natural number కాదు because whole numbers అనేవి 0 తో స్టార్ట్ అవుతాయి natural numbers అనేవి 1 తో స్టార్ట్ అవుతాయి. ఓకేనా? సో నెక్స్ట్ digits. So next digits. To represent any number we use 10 symbols zero, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. These 10 symbols are called digits of fingers. Okay na? So next topic is digits. To represent any number we use 10 symbols. Okay na? So ఏ నెంబర్ అయినా రిప్రజెంట్ చేయాలంటే మనం ఏం యూజ్ చేస్తామంటే we use 10 symbols. ఏంటి ఆ 10 symbols అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. సో చూడండి ఫస్ట్ నుంచి కౌంట్ చేసాం అనుకోండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Okay na? These 10 symbols are called digits or figures. Okay na? So ఈ 10 symbols are called. So ఈ 10 symbols ని ఏమంటారంటే digits or figures. Okay na? So నెక్స్ట్ మనం ఏ నెంబర్ ఫామ్ అయ్యి కావాలన్నా ఈ 10 symbols తోనే ఫామ్ అవుతుంది అనమాట. సో ఏంటి 10 ఫామ్ కావాలంటే 1, 0 కాబట్టి సో నెక్స్ట్ ఎంత బిగ్ నెంబర్ ఫామ్ కావాలన్నా ఈ 10 symbols తోనే ఫామ్ అవుతాయి కాబట్టి సో దీస్ 10 symbols are called digits or fingers. ఓకేనా?